అనేది మోడీ ప్రభుత్వం అంటే లోపలేస్తారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మీరందరూ కూడా మోడీ కాళ్ళకాడ ఉండేవాళ్ళు తప్పితే మీకు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల హక్కుల మీద, ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా? నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం ప్రజలంతా. ఎందుకంటే ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసే తీరులో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇటీవల కార్యంలో ఎంతోమంది యూట్యూబర్లను కానీ ఛానల్లో వాళ్ళని కానీ ప్రశ్నిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టడం, ఈ విధంగా నెల్లూరులో కూడా అదేవిధంగా జరిగింది. అయినా ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ ఛానల్, అతను పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ జనసేనలో పనిచేసిన కార్యకర్త కూడా. అతను పవన్ కళ్యాణ్ పద్ధతి నచ్చక అతను బయటికి వస్తే అతను ఒక స్టేజ్ పైన నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారు నా హీరో, ఆయన్ని ఉద్దేశించుకుని నేను ఇది మాట్లాడుతున్నానని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 5 వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన పైన ఇదే కాకుండా కేసులు పెట్టి 4 కేసులు రోజుకో కేసు కోర్టులో పెడితే దీనికి కేసు లేదు. దీనికి అని ఏ రోజుగా రోజు 4 బెయిల్ ఇచ్చారు. 4 బెయిల్ ఇచ్చినా సిగ్గు లేకుండా వీళ్ళు మా లీడర్ మనోభావాలు దెబ్బతిన్నాయని మళ్ళా ఉపా చట్టం కేసు పెట్టి దేశద్రోహం చేయటం కేసు దేనికి పెడతారు? ఒక్కసారి ఈ పోలీస్ యంత్రాంగానికి, ఈ ఐఎస్ అధికారులకి గుర్తుందా? ఏ దేశద్రోహం చేశాడు? ఏ ఇండియాలో ఉన్న సీక్రెట్లన్నీ పక్క రాష్ట్రాలకు అమ్మాడా? ఏం చేశాడు దేశద్రోహం అంటే? మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా? ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నా కొడకల్లారా చెప్పుతో కొడతాను, దౌడలు రాలిస్తానంటే అప్పుడేమైపోయింది పవన్ కళ్యాణ్ నోటి దూల? అప్పుడేమైపోయింది? ఈరోజు ప్రశ్నించకూడదు అంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్, సిగ్గుంటే చెప్పుతో కొట్టుకోవాలి. నీతో పాటు నీ అభిమాని అని చెప్పుకుని తిరిగిన ప్రతి కార్యకర్తకి ఈరోజు కాదు రేపు కూడా ఇదే గుణపాఠం చెప్తావు. ఈరోజు రావణ్ లాంటి ఒక్కరు అనుకోబాగా నీలాంటి అభిమానులు నీ పక్కన ఉన్న ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయి. ఎందుకంటే ఊసి వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చుకుంటున్నావు నువ్వు చెప్తే నీతి, వేరే వాళ్ళు చెప్తే భూతా. ఏ విధంగా రాజ్యద్రోహణ కేసు ఏ విధంగా రావణ్ని అరెస్ట్ చేస్తారు? మీరు సమాధానం చెప్పాలా. ఇంకో విషయం, పోలీసులు, అసలు మీరు పోలీసులు ఐఏఎస్లు చదువుకొని మీ పోస్టులు చేసుకుంటారా? లేకుంటే ఇలాంటి ఎమ్మెల్యేకి, మినిస్టర్లకి వాళ్ళకి కొంగు కాస్తున్నారు? పాలేరు పని చేసుకోండి. ఎవరు పోలీసు వ్యవస్థ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఏ చట్టం దేని కేసు పట్టాలా తెలుసుకునే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు కూడా లేరు. వీళ్ళు ఏదైనా మినిస్టర్ చెప్తే, ఏదైనా డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు అరెస్ట్ చేయడానికి చేస్తారా? మీకు సిగ్గు లేదా? పోలీసులాగా మీరు ఎందుకు పోతున్నారు? వాళ్ళ ఇంటికాడికి పాలేరు పని చేయండి, వాళ్ళ బూట్లు తూడండి. మీరు ఐఏఎస్ చదివింది అందుకేనా? రాజ్యాంగం చదివి మీరు అధికారంలో వచ్చారా? లేకుంటే దొంగతనాలు, మటర్లు చేసి మీరు రాజకీయంలో వచ్చినట్టు మీరు పోలీసు యంత్రానికి రాలేదు కదా? ఒక్కసారి పోలీస్ వ్యవస్థకి సిగ్గుపడే ఈరోజు రావణ్ణి అరెస్ట్ చేసి ఈరోజు మళ్ళీ నెల్లూరు జైలుకి మార్చడం కరెక్ట్ పద్ధతి కాదు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. అంతేకాకుండా ఈరోజు ఇండియా ప్రభుత్వానికి ఆఖరి రోజు అని చెప్పి తెలియజేస్తున్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాడు రాజద్రోహి, లేకపోతే అర్బన్ నక్సలైట్లు. ఇవాళ రావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏమైతే మాట్లాడాడో అవే స్టేజ్ మీద మాట్లాడాడు. ఆయనకు లేని చట్టం ఈయనకుందా? అది కూడా మామూలు కోర్టులు కాదు, 4 కోర్టుల్లో అతనికి ఏ సెక్షన్లు వర్తించవు అని విడుదల చేస్తే గన్నవరంలో ఉపా చట్టం కింద, దాన్ని రాజద్రోహం చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయడం, అనేక కేసులు పెట్టడం దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉంది. తక్షణం రావణ్ మీద పెట్టినటువంటి ఉపా చట్టాన్ని రద్దు చేయాల. మరి ఇవాళ ప్రశ్నించడమే నేరమా? మీరు చేసేటువంటి దుర్మార్గాలు కింద నుంచి పైదాకా మరి పేపర్ల గొంతులు నొక్కేస్తారా? యూట్యూబ్లు నొక్కేస్తారా? మొత్తం వ్యవస్థ అంతా
మీ చేతుల్లో ఉందా? అందువల్ల ఇవాళ ప్రజాతంత్రవాదులంతా కూడా పౌర సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఈ ధరలు పెరిగినాయి, ఏంది దుర్మార్గం అంటే లోపలేస్తారా? చేతగాని మోడీ ప్రభుత్వం అంటే లోపలేస్తారా? లేదా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నాడు. లక్షల కోట్లు ఇవాళ ఆంధ్రాకి వస్తున్నాయని చెప్తున్నాడు. ఇవాళ కడపలో చేసినటువంటి స్టీల్ ప్లాంటు అంతకుముందు చేసింది ఏంటి? శంకుస్థాపన చేసిన దాన్ని నువ్వు శంకుస్థాపన చేసావు. ఎవరిది? ప్రైవేట్ కంపెనీది. పబ్లిక్ కంపెనీ అయినటువంటి విశాఖ ఉక్కు మీద నోరు మెదపవా? నోరు రాదా? మోడీని అడగలేవా? ప్రత్యేక హోదాను గురించి అడగలేవా? మరి ఈ ఒకటే కాదు, ఈ ప్రత్యేక రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదాల గురించి, దాని లోటు బడ్జెట్ గురించి ఏమైనా మాట్లాడావా? అదేమంటే రెండే, నీకు రెండే. దీనికి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. నువ్వు లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి, వరద వస్తున్నాయి. ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చావు? నీ నిరుద్యోగ వృత్తి ఏమైంది? లేదా స్కూల్ పిల్లలకి, కాలేజీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి హామీ ఏమైంది? ఇవన్నీ కూడా దాచిపెట్టడానికి అదేమంటే గొడవలి పార్టీ. నువ్వు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగను, మీరందరూ కూడా మోడీ కాళ్ళకాడ ఉండేవాళ్ళు తప్పితే మీకు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల హక్కుల మీద, ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా? లేదు. ప్రశ్నిస్తే మరి ఇవాళ ఉపా చట్టాలు పెట్టి నోరు నొక్కేటువంటిది చాలా కాలం సాగదు. ఈ ఉద్యమాన్ని మరింత ప్రజాతంత్రవాదులంతా కలుపుకొని యువజన సంఘంగా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రౌండ్ టేబుల్ సమావేశం లేదా ప్రశ్నించే వాటి హక్కులను కాపాడడానికి కంకణం కట్టుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజాతంత్రవాదులంతా పూనుకోవాలని, తక్షణం రావణ్ణి విడుదల చేయాలని, ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.